గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుండపోత వర్షాలతో ఏపీ అతలాకుతలమయ్యింది. భారీగా కురిసిన వానలతో కనీ విని ఎరుగని రీతిలో వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపించాయి. వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది రైళ్లు రద్దయ్యాయి. బస్సులు సైతం రోడ్డెక్కని పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. కృష్ణానది ఉప్పొంగడం, బుడిమేరుకి వరద పోటెత్తడంతో విజయవాడ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పుడిప్పుడే వర్షాలు వరదల నుంచి తేరుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్తను అందించింది. ఏపీకి మరో అల్పపీడనం పొంచి ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే విజయవాడకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. బుడమేరు కాలువకు వరద ప్రవాహం పెరగడంతో విజయవాడకు ముంపు ముంచుకొస్తోంది. గడిచిన 24 గంటల్లో విజయవాడలో భారీ వర్షం కురవడంతో బుడమేరుకు వరద పోటెత్తింది. దీంతో నగరంలోకి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విజయవాడ సింగ్ నగర్లోని కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం మళ్లీ పెరగడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తుంది. ప్రజలకు అవసరమైన ఆహారం, నీరు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఉత్తర దిశగా ప్రయాణించి 9వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈరోజు అల్లూరి, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఏలూరు, శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కాగా ఏపీలో వరదల కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. మరి విజయవాడలో మళ్లీ వరద పెరగడంపై ఎలాంటి ప్రమాదానికి కారణమవుతుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.